ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేనైతే వీడియో ఎలా అప్లోడ్ చేయాలో వీడియోలో మంచి సింపుల్ ప్రాసెస్లో చూసేయండి వీడియోను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య బ్లాగ్స్కి. మీరైతే చూస్తున్నది సంధ్య బ్లాగ్. నేనైతే ఇప్పుడైతే మనము యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోయినాక పేజ్ అయితే ఇట్లా ఉంటుంది. లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇట్లా ట్రెండింగ్ మనది ఫైన్ ఉంది చూడండి, అట్లా రావడానికి నేను కొన్ని టిప్స్ చెప్తా, అలా ఫాలో కండి. షార్ట్ వీడియోలో ఇలా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో తెలుస్తుంది, చూసేయండి. చూసినాక నేర్చుకోండి. మీరు కూడా మీ ఛానల్ కూడా అలాగా ఫస్టే వస్తుంది అందరితోటి. నేనైతే పేజ్ అయితే ఓపెన్ చేసుకొని షార్ట్లోకి వెళ్ళిపోయానంటే ఫస్ట్ షార్ట్ తీసుకొని పెట్టుకోవాలి. నేనైతే అగ్రికల్చర్ వీడియో కదా నాది, పని పోయిన కాడ అన్నం తినేది, అందరం కలిసి అన్నం తినే వీడియో అయితే ఇందులో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక మీకు కూడా చూపిస్తే పని అయిపోద్దని వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎన్నంటే అని చేసుకోవచ్చు, నేనైతే ఒకటి చేసుకున్నాను. అది కూడా 41 నిమిషం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అన్నం తింటున్నాను అందరితో అయితే షేర్ చేసుకుంటూ కూరనే అడుగుతుంటూ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఎలా వైరల్ కావాలో చూసేయండి. నేనైతే కొంచెం లోడ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోవాలి, డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది. నాకు సిగ్నల్ లేదు ఇక్కడ. మీకు కనుక ఉంటే మాత్రం టక్కున వచ్చేస్తుంది. ఓపెన్ పేజ్ అయితే ఓపెనింగ్ ఇట్లా అవుతుంది. ఇక మొత్తం పూర్తిగా అయిపోవాలి. పూర్తిగా అయిపోయినాక అట్లా వచ్చేసింది పేజీ. ఇంకా వచ్చేసినాక రైట్ గుర్తు కూడా కనిపిస్తుంది. రైట్ గుర్తు కూడా కనిపిస్తే చూసేయండి ఫ్రెండ్స్. అగో చూడండి, అది ఉత్తిగా షాంపిల్గా చూపించాను నేనైతే. ఇట్లా ఉంటుంది ఓకేనా. ఇప్పుడు టైపింగ్ మనం ఏంది అసలు దాని టాపిక్ ఏంటని ఈయనైతే మనం మెన్షన్ చేయాలంటే నెంబర్ రాసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మైక్తో మాట్లాడుతున్నాను. అందరితో కలిసి ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు అని షేర్ చేసుకున్నాను. అంటే వాళ్ళకి చెప్తున్నాను. తప్పు పడ్డది మిస్టేక్ అయితే మళ్ళీ కట్ చేసి మళ్ళీ చేస్తున్నాను. అదే టైటిల్ ఏంటంటే అందరితోటి ఇలా తింటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అని నేను చెప్తున్నాను. నేనైతే అది అందులో రాస్తున్నాను మెన్షన్. ఏదో ఒకటి రాయాలి కదా, రాసి మంచిగా ఇట్లా దండం పెట్టినట్టు ఒకటి లైక్ ఇచ్చినట్టు సింబల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఇష్టం అది. అట్లయితే టైటిల్ ఇచ్చాం అనుకో అలాగ అర్థమైపోతే ఆటోమేటిక్గా చూసి ఒక లైక్ ఇచ్చేటోళ్ళు కట్ చేస్తారు. అట్లా పెట్టేసి పైన పెట్టేసుకోవాలి, సెట్ చేసుకోవాలి, డన్ చేయాలి. మళ్ళీ డన్ చేయాలి. ఒక డన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అదైతే ప్రెస్ చేసేసుకున్నాను. నేనైతే పైన పెట్టేస్తున్నాను చూడండి. అట్లా పెట్టేసుకోండి. కింద కనిపిస్తే వాళ్ళ ఫేస్లు కనిపించే పైన పెట్టేసుకోండి. చేసినాక నెక్స్ట్ అని వచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేసినాక ఇక్కడ టైటిల్ అండి, థంబ్నెయిల్స్ ఇవ్వాలి. ఇదే మెయిన్ అండి. థంబ్నెయిల్స్ ఏంది, నేనైతే అన్నం తింటున్నా ఫ్రెండ్స్, మీరు తిన్నారా నేను ఇస్తున్నా. ఇప్పుడు అంటే మీరు ఏది వీడియోకి సంబంధించి టైటిల్ ఇస్తారో అది ఇచ్చేసేయాలి. నేనైతే అన్నం తింటున్నా కదా, అదేనైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. యూట్యూబ్ షార్ట్స్ అండ్ అగ్రికల్చర్, మనదేంది అగ్రికల్చర్ అట్లా పెట్టేసిన. సంధ్య నా పేరు పెట్టి బ్లాగ్ అని పెట్టేసిన. ఇప్పుడు పబ్లిక్గా ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే అన్లిస్ట్లో పెట్టేసుకోండి. ఒకసారి అప్లోడ్ చేయకుండా ఇవన్నీ ప్రాసెస్ అయితే చెప్పేస్తున్నా చూడండి. అన్నీ అయితే నో అని పెట్టేసేయండి. అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. రిలేటెడ్ వీడియో అంటే మనం ఏదైనా దీనికి ఇంకేమన్నా కింద ఏమన్నా చూస్తే కూడా మనకు సంబంధించిన వీడియో అయితే పెద్ద పోస్ట్ చేసిన అది షార్ట్ వీడియో కాదు, ఫుల్ పెట్టుకోవచ్చు. షార్ట్ నేనైతే ఫుల్ వీడియో పెట్టేసినాను. అప్లోడ్ అయితే అయిపోతుంది చూడండి. అంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. నాకు అది 10 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే మా సైడు సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. చాలాసేపు అది మొత్తం రింగ్ అనేది మొత్తం తిరిగి కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు వీడియో అయితే మనకు అన్లిస్ట్లో ఉంది. ఇంక అన్ని టైటిల్ అయితే నేను ఇచ్చేసిన ఫ్రెండ్స్. మీరేమో టైటిల్ ఇవ్వకుండా డైరెక్ట్ మనము షార్ట్ అదే యూట్యూబ్ వైటీ స్టూడియోలో వెళ్ళి అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో చేస్తున్నా, అలా చేసిన సేమ్ కానీ టైటిల్కి ఇచ్చుకోవాలి. అండ్ డిస్క్రిప్షన్ కూడా ఫిల్ చేసుకోవాలి. పైన ఎలా ఉందో అదే ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఇట్లా ట్రెండింగ్ అయిపోద్ది. మన వీడియో పైన కనిపిస్తుంది ఫస్ట్ నెంబర్ మనదే, అట్లా వైరల్ అవుతుంది అన్నట్టు. ఉత్తినే పెట్టేసిన అది షార్ట్ వీడియోలో లైట్గా పెట్టేసిన, అట్లా వైరల్ అవుతుంది. మీరు కూడా అట్లా కావాలంటే ఈ ప్రాసెస్లో మీరు అయితే చేసుకున్నారనుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియో అయితే ఇట్లా పోస్ట్ చేస్తాను. నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వైటీ స్టూడియోలోకి వెళ్ళాను, రైట్ గుర్తుపడ్డానుకో వ్యూస్ మంచిగా వచ్చినట్టు అన్నట్టు. వ్యూస్ బాగా వస్తాయి. గ్రేట్ జాబ్ అని పెడుతున్నాను చూడండి. 1 లిస్ట్లో పడ్డది మన వీడియో. అది తీసుకోవాలి. అది తీసుకొని ఇప్పుడు పబ్లిక్లో పెట్టుకుంటే ఇంకేదైనా ఆప్షన్స్ మనం ఏదైనా మిస్టేక్ అయితే అందులో పెట్టుకొని మెన్షన్ చేసుకుంటే అయిపోద్ది. ఇట్లా వస్తాయి కామెంట్స్ కూడా, లైక్స్ కూడా ఇట్లా వస్తాయి. స్క్రోలింగ్లో చూపించినట్టు వస్తాయి. ఓకేనా. మీకైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే స్కిప్ చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్. మనం 1-2 సార్లు చూసామనుకో అవి ఆటోమేటిక్గా అర్థం అయిపోద్ది. హోమ్ పేజ్కి వచ్చేస్తున్నాయి. కట్ చేసేసిన. ఓకేనా. ఓకే బాయ్ మరి.